తెలంగాణలో 9 జిల్లాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ప్రభుత్వ పథకాల అమలు చేయడంలోనే కాదు, పాలనలో సొంత మార్కు చూపించడంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. సవాళ్ళు ఎదురైన ప్రతి సందర్భంలోనూ సరైన సమాధానం చెబుతూ మరింత ముందుకు దూసుకుపోతున్నారు. తెలంగాణలో కీలక పదవులు నిర్వహిస్తున్న మహిళాధికారుల విధి నిర్వహణను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. చేతిలో అధికారం, గుండె నిండా ధైర్యం ఉంటే చాలు ఎంత అద్భుతంగా పనిచేయగలరో నిరూపిస్తున్నారు తెలంగాణలోని మహిళా జిల్లా కలెక్టర్లు. పునర్విభజన తర్వాత 31 జిల్లాల తెలంగాణలో 8 జిల్లాలకు మహిళా కలెక్టర్లే ఉన్నారు. ఇప్పటిదాకా ఓ జిల్లా కలెక్టర్ పైన అవినీతి ఆరోపణలు కానీ, పథకాల అమలులో విమర్శలు కానీ రాలేదు. పైగా అద్భుతమైన పనితీరును కనబరుస్తూ పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. నిజామాబాద్కు యోగితా రాణా, వరంగల్ అర్బన్ కలెక్టర్గా ఆమ్రపాలి, జనగామ జిల్లాకు దేవసేన, మహబూబాబాద్ జిల్లాకు ప్రీతి మీనా, మెదక్ కలెక్టర్గా భారతి, వనపర్తి జిల్లాలకు శ్వేతా మహంతి, యాదాద్రి జిల్లాలకు అనిత రామచంద్రన్, వికారాబాద్ జిల్లాకు దివ్య కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. వీరంతా తొలిసారి నేరుగా బాధ్యతలు చేపట్టిన వారే కాకుండా అంతా యువ కలెక్టర్లే. పాలనపై పట్టు పెంచుకుంటూనే తమదైన డైనమిజంతో వ్యవహారాలు చక్కబెట్టడంలో అందరూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ పథకాన్ని పరిశీలించినా మహిళా కలెక్టర్లు ఉన్న జిల్లాల్లోనే అద్భుతంగా అమలవుతున్నాయన్న రిపోర్టులున్నాయి. అంతేకాదు, అవినీతిని దరిచేరనివ్వకుండా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిర్ణయాలు తీసుకోవడం మహిళా కలెక్టర్లందరిలోనూ కనిపించే కామన్ పాయింట్. కలెక్టర్లంతా ఒక ఎత్తైతే నేరుగా సీఎంఓ నుంచి పనిచేసే స్మితా సబర్వాల్ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాలకు కలెక్టర్గా ఉన్నప్పుడైనా సీఎంఓకు మారిన తర్వాత చూసినా ఆమె స్థాయి మారిందే కానీ పనితీరు, నిబద్ధతల్లో మార్పు లేదనేది దగ్గర నుంచి చూసేవారు చెప్పే మాట. కలెక్టర్ ఆమ్రపాలి రూటే సపరేటు. ఇప్పుడు ప్రాంతాలకు అతీతంగా సినిమా స్టార్లకు మించి స్టేటస్ అనుభవిస్తున్న యంగ్ తెలంగాణ కలెక్టర్ ఈమె. టెక్నాలజీతో చెడుగుడు ఆడుకోవడంలో మేటిగా ఉంటూనే సాంస్కృతిక కళా వైభవాన్ని చాటడంలోనూ ముందున్నారు. ఇటీవల ఓరుగల్లు ఉత్సవాలను అన్ని తానే నిర్వహించిన ఆమ్రపాలి ప్రజా చైతన్య కార్యక్రమాల్లో ముందుంటారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.